శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది సజ్జల గారు ఏమన్నారంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు 15 సంవత్సరాల ముందు నడిచింది. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి 15 సంవత్సరాలు వెనుకగా నడుస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల ఇంకా ఎన్ని సంవత్సరాలు కిందికి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి అన్నారు. అంటే దానికి మీరు ఏమంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి మతిమరుపుతో బాధపడుతున్నాడు. ఆయన ఆరోగ్యం బాగోలేదు వాస్తవంగా. లేకపోతే ఇలా మాట్లాడుతుంటే వచ్చే సంవత్సరం కాకుండా 15 సంవత్సరాలు వెనకాల వెళ్ళిపోతుంది. అంటే మీరు 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక దోసేశారని చెప్పి 7 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక దోసేస్తారా? వాస్తవంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ భార్గవరెడ్డి, ఈ నీచ సంస్కృతిని ప్రజల్లోకి నింపినటువంటి ఈ రెడ్లు ఎలా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచ్చనీచాలు లేకుండా ఎంతటి గొప్పవాడినైనా విమర్శించవచ్చు, ఎంత గొప్పవాడినైనా రోడ్డు మీదకి లాగేయచ్చు, ఎంత గొప్పవాడినైనా ఆడి కుటుంబాన్ని ఈదులో పెట్టేయచ్చు అనేటువంటి సంస్కృతిని తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ వాళ్ళ చేష్టలకు కానీ ఎలాంటి పొంతన ఉండదు. వాళ్ళు చేసేదన్నీ కూడా ఆరోపణలు మాత్రం ఎక్కువగా చేస్తుంటారు, పనులు మాత్రం ఎక్కువ చేయరు. ఇప్పుడు 151 సీట్లు ఇచ్చి అద్భుతంగా పరిపాలన చేయి జగన్ బాబు, నా రాజన్న బిడ్డ అని నీకు 150 సీట్లు ఇస్తే ప్యాలెస్లో పడుకొని బటన్ నొక్కావు. ఆ బటన్ ఎలా నొక్కావు? అందరికీ, పేదవాళ్ళకి అందరికీ అందే, కానీ ఉన్నవాళ్ళకి కూడా అందే. అంటే దోపిడీ ఎక్కువగా జరిగింది. నువ్వు చేసింది ఏంటి? నేను ఓట్లు కొంటున్నాను, నేను కష్టపడాల్సిన పని లేదు, ప్రజల్లోకి వెళ్ళాల్సిన పని లేదు, మీడియా పాయింట్ దగ్గర మాట్లాడాల్సిన పని లేదు, ఒక మీడియా సమావేశం పెట్టాల్సిన పని లేదు అనేసి నీ జీవితాన్ని 5 సంవత్సరాలు ఆ ప్యాలెస్కి అంకితం చేసి సోమరపోతులా మిగిలిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందరికీ డబ్బులు ఇచ్చి అతను అమ్మ మంచమే పడుకున్నాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ భార్గవరెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళంతా కలిపి భజన బాచిగా తయారయ్యి ఒక మంచిగా యంగ్స్టర్ అయినటువంటి కుర్రోడిని సర్వనాశనం చేసేసినటువంటి వ్యక్తులు ఈ చుట్టూరు ఉన్న భజన బ్యాచ్. లేకపోతే జగన్మోహన్ రెడ్డి పని చేద్దామనే తిరిగేవాడు పాపం. వద్దండి మీరు పడుకోండి మేము చూసుకుంటామని చెప్పేసి భజన పెట్టారు. జగనన్నా 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 జగన్ చాలా గొప్పడు ఉంటన్నా అంటే నిజమేనేమో అనుకున్నాడు అమ్మాయి పాపం. అలాగా ఈ లేడీస్ ఏం చేశారు? జగనన్నా జగనన్నా నువ్వు దేవుడైపోయావు అన్నా అంటే నిజమేనేమో అనుకున్నాడు పాపం అమాయకుడు. కానీ జనాల్లో ఎప్పుడు ఉంటూ జనాల సమస్యలతో పాటు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే చేస్తుంటారో గెలిచినటువంటి వ్యక్తులు, ఆ కూటమి ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాబట్టి, లేకపోతే ఇంకోటి కావచ్చు, జన ఆమోదం పొందలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఎవడైనా ఓడిపోవలసిందే. దీనికి ఎవడు అతీతుడు కాడు. కాకపోతే ఈ మధ్య ఎలా బయలుదంటే ఒక 5 సంవత్సరాలు నువ్వు తీసుకో, ఒక 5 సంవత్సరాలు నేను తీసుకో. ప్రజలు ఎదవలు, ప్రజల అమాయకులు, వాళ్ళకేం తెలియదు. మనం వచ్చి ఎమోషన్ మీద కొడదాము, గెలిచేద్దాము చాలామంది చూస్తున్నారు. 5 సంవత్సరాలు వెనకపోయిందా, 10 సంవత్సరాలు వెనకపోయిందా పక్కన పెడితే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా, ప్రభుత్వాలు చేయాల్సిందల్లా యువతకి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఏ ప్రభుత్వాన్ని నిలబడుతుందండి. అంతే తప్ప ఇప్పుడు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడంటే ఉచిత హామీలు కొన్ని వర్గాలకు ఉండాలండి. ఇప్పుడు ఉచిత బస్సు ఉంది, ఇప్పుడు అందరికి ఇస్తున్నారు, కొడి చేస్తున్నారు. ఇక్కడ అలా ఇవ్వకూడదు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదు. తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కానీ ఉచిత బస్సు అలా అమలు చేయకుండా అట్టడుగు వర్గాల చిన్న ఉద్యోగస్తులు ఉన్నటువంటి లేడీస్కి అవకాశం ఇస్తే వాళ్ళు 10 రూపాయలు మిగిల్చుకుని వాళ్ళు బ్రతుకుని కొంచెం మెరుగుపరుచుకుంటారు. అంతే తప్ప అందరికీ ఉచిత బస్సు ఇస్తే వాళ్ళు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఏ పథకం ఇచ్చినా అది అర్హుడైన వారికి అందితే అది సంతోషం, అర్హత లేకుండా దోపిడీ జరిగితే అది విషాదం. అందుకంటే వేరేదేం లేదు. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా, ఇంకొక రెడ్డి చెప్పినా వాళ్ళు పొరపాటు చేశారు, వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీసి ప్రతి పని కూడా పేదలకు సాయంగా నిలబడితే రేపు పొద్దున్న మీరు గెలుస్తారు. కాబట్టి వెనక్కి పోయిందా ముందుకు పోయింది మాట్లాడకుండా జనాలకి మంచి జరుగుతుందా లేదా ఇది మాత్రం ఆలోచిస్తే మాత్రం బాగుంటుంది. ఇంకొక విషయము, ఇంకొకటి ఏంటంటే సజ్జల గారు ఏమన్నారంటే మీ దగ్గరికి ఎవరైనా కూటమి ప్రభుత్వం వాళ్ళు నాయకులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ప్రశ్నించండి, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి అని చెప్పేసి మీరు ప్రశ్నించండి, మీ వెనుక మేము ధైర్యంగా బలంగా నిలబడతామని చెప్పేసి అన్నారు. దానికి మీరేమంటారు? అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నించండి రా బాబు అంటే ప్రజలను ప్రశ్నించమని అడుగుతాడండి. అసెంబ్లీకి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎందుకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని చెప్పి ప్రశ్నించగలుగుతుంది పోయి
మళ్ళీ వీళ్ళు మళ్ళీ ప్యాలెస్లకు పోయి పడుకొని మీరు ప్రశ్నించండి ప్రజలను అడుగుతారా? అది ఎంతవరకు కరెక్టు? వాస్తవంగా ప్రశ్నించాల్సింది ఎవరు? మిమ్మల్ని ప్రశ్నించమనే కదా 11 సీట్లు ఇచ్చారు. ప్రశ్నించమని 11 సీట్లు ఇస్తే ప్రశ్నించకుండా ప్రజలను ప్రశ్నించమని అడుగుతున్నారు. ఇది ఎక్కడ విడ్డూరు? నాకైతే అర్థం కాల. నిజంగా ఎంత అమాయకత్వం జగన్ గారు. నువ్వు ప్రశ్నించాల్సింది పోయి ప్రజలను ప్రశ్నించమంటున్నాడు. ప్రశ్నించమనే కదా 11 సీట్లు ఇచ్చింది. ఇప్పటికైనా ప్రశ్నించండి. వచ్చే 4 సంవత్సరాల తర్వాత ప్రజలు మిమ్మల్ని ఆదరించాలంటే మీరు ప్రశ్నించకపోతే మిమ్మల్ని మళ్ళీ 11 కంటే ఇంకా తక్కువ సీట్లు గెలిపించి మీ రుణం తీర్చుకుంటారు. సో ఇంకొకటి ఏంటంటే వైఎస్ షర్మిల గారు ఏమన్నారంటే ఇప్పుడు ఏదైతే రైతు సుఖీభావ అంటారు కదా, సో అన్నదాత సుఖీభావ అన్నట్టుగా ఇక్కడ ఏపీలో వచ్చేసి అన్నదాత సుఖీభావ కాదు, అన్నదాత దుఃఖీభావ అన్నట్టుగా ఉంది ఏపీలో రైతుల పరిస్థితి. సో వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేరు, ఎందుకు పట్టించుకోరా అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? ఆమెకి ఈ మధ్య పని లేదు, ఏదో మాట్లాడుతుంది. ఇప్పుడు అవకాశం వస్తే కూటమి ప్రభుత్వం, అవకాశం దొరకకపోతే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ తిరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రైతుని ఆదుకోవాలి, నిజమే. ఆదుకునే క్రమంలో కూటమి ప్రభుత్వం ముందడుగులోనే ఉందని చెప్పి నేను అనుకుంటాను. వాస్తవంగా భవిష్యత్తులో అంటే ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా పోరాటం చేస్తున్నారు. ఎక్కడ ఒక సంవత్సరం ఇప్పుడు 2వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది పంటలకి. మరి ఇప్పుడు దాకా రైతుకి ఏమి ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. మరి దాని గురించి ఏమంటావు అన్నాను? త్వరలో అయిపోయినట్టు అదే రైతును టైము ఇప్పుడు కూడా ₹1 ఇవ్వాల మన టీడీపీ నుంచి. మరి ఏంటి పరిస్థితి? చేస్తామని చెప్తున్నారు. త్వరలోనే అది కూడా అమలు చేస్తాం. మొన్న తల్లికి వందనం అమలు చేశారు, డిక్లేర్ చేశారు. చేస్తామని అంటున్నారు, అది వేస్తామని చెప్పి అంటున్నారు. మరి అది అమలు చేసే బాధ్యత వాళ్ళదైనా. అది కాదు నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గట్టిగా అడగట్లేదు? మనం తూతుమ్మరగాళ్ళని ఇలా టీవీల ముందు వాటి ముందు మాట్లాడితే మన మాట ఎవడంటాడు? మెయిన్ కారణం ఏంటన్నా వాలంటీర్లు పెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యేలు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు అని అంటున్నారు. 2,50,000 మంది వాలంటీర్లు తిరగటం వల్ల ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడే పరిస్థితి ఈ రోజు లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారని సమాచారం. అలా తిరగకపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే చంద్రబాబు నాయుడుకి పడుతుంది. ఎవడేమో అతిథుడు ఏం కాదు, ఎవడు దేవుడు కాదు. ఎవడైతే ప్రజా పరిపాలన చేస్తాడో, ప్రజల్ని మెప్పించి పరిపాలన చేస్తాడో వాడు మాత్రం వస్తాడు. ఇప్పుడు ఉన్న దేవుడు అంటే చంద్రబాబు నాయుడు 3 సార్లు మన ముఖ్యమంత్రి చేస్తే 4వసారి కూడా అవకాశం ఇచ్చారు. కానీ నేను ఒకటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడైనా ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా మీరు మసిబూసి మారేడుగా చేసి ప్రజల్ని అమాయకులు చేయాలని ప్రయత్నం చేస్తే మీ నెత్తిన బండరాయి పడుతుంది. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. తర్వాత ఆయన తోలు తీసి మిమ్మల్ని అందరం కూర్చోబెడతాడు. ఎప్పుడైనా గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లయితేనే ప్రజా ఆమోదం పొందుతారు. ఖచ్చితంగా మీరు వచ్చేసారి గెలుస్తారు. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేస్తున్నాడు మీకోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.